నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 20 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 21 గురించి. అలాగే ఇది థర్డ్ నామినేషన్, ఈ వీక్ కూడా అండ్ రేపు ఎలిమినేషన్ జరుగుతుంది కదా. నాకు కూడా ఉత్కంఠగానే ఉంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్లే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఎపిసోడ్ని కొనసాగిద్దాం. ఈ ఎపిసోడ్ని నాగార్జున గారు ఎలా స్టార్ట్ చేసి ఎలా ముగించారు అని చెప్పాలంటే, సోనియాకి పట్టం కట్టి అభయ్ని ఒంగోబెట్టి, విష్ణుప్రియకి గడ్డి పెట్టి, అలాగే ప్రేరణకి గుడ్డు పెట్టి, ఫైనల్గా మణికంఠని పడుకోబెట్టి, మధ్యలో పృథ్వీకి అక్కడక్కడ చివాట్లు పెట్టి నీట్గా స్వీట్గా ఎవరికి ఏమైతే ఎవరికి ఏం పెట్టాలో, ఎవరికి ఏం నచ్చుతుందో, ఎవరికి ఎలా చెప్పాలో పర్ఫెక్ట్గా నీట్గానే సాగింది ఈ ఎపిసోడ్. సో శుక్రవారం ఏం జరిగిందో చెప్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ నిఖిల్ మధ్య కన్వర్జేషన్ చూపించారు. పృథ్వీని సోనియా మ్యానిపులేట్ చేస్తుందని అభయ్ చెప్తున్నాడు. అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండమని నేను ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ ఆవిడ ఫాలో అవ్వట్లేదన్న. అండ్ అభయ్ బిగ్ బాస్ని తిట్టడం గురించి ఈయన కూడా ఇక్కడ మాట్లాడాడు. మేబీ అది నా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ సేమ్ అభయ్ ఆదిత్య గారితో మాట్లాడుతున్నాడు. పృథ్వీని సోనియా ఒక వెపన్లా వాడుకుంటుంది, పృథ్వీకి బేసిక్గా బుర్రలేదు, ఆయన వాడుకోలేడు అన్నట్టు మాట్లాడారు. అండ్ ఒకవేళ అవసరం అయినప్పుడు వదిలేస్తారు తప్ప ఆయనకి ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పారు. దాని తర్వాత మెయిన్ టాస్క్ ఏదో జరిగింది కదా, దాని గురించి మనకు అనవసరం, అది అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు. అది అయిపోయిన తర్వాత మణికంఠ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. నేను చాలా వరకు ట్రాన్స్పరెంట్గానే ఉన్నాను, లేదా నేను చేంజ్ అవ్వలేదు, నువ్వు వాడిన విధానం నాకు నచ్చలేదు. అంటే సోనియా గెలవాలనుకున్నాను నేను, బట్ ఆవిడ ఫస్ట్ రౌండ్లోనే దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది ఇంకా ఆవిడ గెలవదని. ఇంతటితో ఎపిసోడ్ ముగిసి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాని నుంచోబెట్టి, సోనియా నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యాననుకుంటున్నావా, లేకపోతే సక్సెస్ అయ్యావనుకున్నా, లేదా ఫెయిల్ అయ్యావనుకున్నా అంటే సార్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఆ స్టిక్ ఇరిగిపోయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియలేదు. ఈ కన్వర్జేషన్ కంటే కన్క్లూడ్ ముందే చెప్తున్నా, సోనియా సంచాలకుగా ఫెయిల్ కాలేదు, బాగానే సక్సెస్ అయింది. ఎందుకంటే అభయ్ ఆ బాక్స్ నుంచి బయటకు వెళ్ళడం ఏదైతే ఉందో అది తప్పు అని నాగార్జున గారు కన్క్లూడ్ చేశారు. క్వశ్చన్ ప్రతిదీ క్రికెట్ గ్రౌండ్లో నువ్వు బయటకు వెళ్ళి ఆడతావా, ఎక్కడ బాక్స్ ఎందుకు ఇద్దరు పని పాట లెక్క గీస్తారు, ఇది నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పాను అబ్బాయిది తప్పు అని. అండ్ సోనియా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని కూడా సపోర్ట్ చేసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ నాగార్జున గారు కూడా అదే చెప్పారు, ఏదంటే అబ్బాయి బయటికి వెళ్ళి ఆడడం తప్పు. సో నువ్వు రూల్స్ నీకు అర్థం కాలేదా, లేదా నేను నా ఓన్ స్ట్రాటజీ అనుకున్నాను సార్. ఎలా అనుకుంటావు, నీకు నువ్వు ఎలా రాసుకుంటావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఏముందో చదువుకుని దాని ప్రకారం ఆడాలి కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ బయటికి వెళ్ళి ఆడడమే తప్పు. నిఖిల్ ఎందుకు ఆడలేదు, నిఖిల్ ఆడాల్సింది కదా, నిఖిల్ ఆడలేదంటే అర్థం అవ్వాలి కదా నీకు, నువ్వు బాక్స్ బయటికి వెళ్ళాడు. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పా, ఫౌల్ గేమ్ ఆడారు అంటే ఒలింపిక్స్లో ఫౌల్ చేసుకుంటే అది వరల్డ్ రికార్డ్ కొట్టినా కూడా లెక్క ఉండదని. సో దాని బేసిస్లోనే సోనియా ఫౌల్ గేమ్ ఆడావు కాబట్టి సోనియా తీసుకున్న డెసిషన్ 200% కరెక్ట్. నీ సొంత స్ట్రాటజీలు వాడుకో. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్, ఇది చాలాసార్లు చెప్పాను నాగార్జున, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్సే పనిచేస్తాయి, ఇంకేమీ పని చేయవు. సో ఆ రూల్కి కట్టుబడి ఉండాలి నువ్వు అని చెప్పి సోనియాని నువ్వు కరెక్టే చేసావు, నువ్వు తప్పు చేస్తుంటే బిగ్ బాస్ చెప్పావు, నువ్వు కరెక్టే చేసావు, నీ డెసిషన్ 200% కరెక్ట్ ఆ విషయంలో అని క్లారిటీగా చెప్పేశారు. మంచిది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే ఎనీ డౌట్స్ అనగానే యస్మి యా అని చెయ్యెత్తి, సార్ మరి ఆ బుడగలు తొయ్యాల్సింది కదా అంటే, బుడగలు ఆ బెలూన్స్ లోపలికి తొయ్యాల్సింది కదంటే ఆల్రెడీ మిస్టేక్ చేశాడు, ఇంక తోస్తాయండి తొయ్యిపోతాయండి, ఆల్రెడీ ఇది ఫౌల్ గేమ్ ఆడాడు, దాన్ని బట్టి ఇంకేం చెప్తామంటే ఓకే షేర్ అని కూర్చుంది. ఇంకా అభయ్కి స్ట్రాటజీల గురించి ఇవన్నీ ఇందాక టాస్క్లో డిస్కస్ చేశారు. ఇప్పుడు గట్టిగా ఆయన ఏమేమి అన్నాడో బిగ్ బాస్ ఒకదాని తర్వాత ఒకసారి 2 సార్లు అనొచ్చు. ఎవరింటికైనా వెళ్ళి మనం అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు అని అభయ్ తెలుసుకుంటే బాగుంటుంది, బట్ ఆయన తెలుసుకోలేదు, మనం ఏం చేయలేం కాబట్టి. బట్ చెప్తాను కదా, ఆ టాస్క్లో పృథ్వీని కంట్రోల్ చేయాల్సింది. అండ్ మరి బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏంటో మనకైతే తెలియదు. నాకు కనిపించిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం ఎక్కువగా ఫౌల్ గేమ్స్ ఆడింది అయితే శక్తి టీము ఆడారు. అండ్ వీళ్ళ టీం వీక్గా ఉంది. అది నేను నిన్నటి వీడియోలో కూడా క్లియర్ కట్గా నా అనాలిసిస్లో చెప్పాను, ఏంటంటే వీళ్ళ వీక్గా ఉన్న టీం మీద వాళ్ళు రెచ్చిపోయి ఆడేశారు అని. అండ్ అమ్మాయిలు అందరూ బాగానే ఆడారు, సెకండరీలో ఆడారని నాగార్జున గారు చెప్పారు. కానీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏదో కుళాయి పంపు దగ్గర కొట్టుకుంటూ ఆడారని చెప్పారు కదా, అలాగే ఆడారు వీళ్ళు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
విష్ణు సారీ అభయ్ అభయ్ మ్యాటర్లో కొంచెం సీరియస్ అయ్యారు నాగార్జున గారు. బిగ్ బాస్ని ఏమైనా అంటే బిగ్ బాస్ ఊరుకుంటాడేమో, కానీ నేను మాత్రం అస్సలు ఊరుకోను. అసలు నువ్వేమనుకుంటున్నావు, బిగ్ బాస్ హౌస్లో రూల్ ఉంటే రూలే, నువ్వు ఒక సైకో లాగా ఒక పిచ్చోళ్ళలాగా చాలా అన్నారు. ఇంకా రాసుకున్నాను, మర్చిపోతాను, ఏమనుకోకండి. బిగ్ బాస్ రూల్స్ నువ్వు పాటించాలి, ఏ మిస్టేక్స్ అయినా నీ సైడే ఉంటాయి, నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు, నీ వాయిస్తోనే నీ ఫేస్ మీద వేస్తున్నావు, అది కూడా చెప్పాడు కదా ఈయన. నీ తరపునే పెద్ద పెద్ద మిస్టేక్స్ అన్నీ నీ తరపునే ఉన్నాయి, అందుకని నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా, బయటికి పో, అదలు పోయి అని డైరెక్ట్గా చెప్పారు. అందుకే రెడ్ షర్ట్ తీసుకొచ్చా, ఈరోజు రెడ్ కార్డ్ ఉందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ మాట్లాడింది అయితే కరెక్ట్ కాదండి. నువ్వు ఒక క్యాన్సర్లా తయారయ్యా హౌస్లోని. బిగ్ బాస్ని ఢీ కొట్లు మాట్లాడడం అంటే అక్కడ బిగ్ బాస్ న్యాయం చేయలేదని ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు. అండ్ నేను కంటిన్యూగా చెప్పడం అభయ్ తప్పు, ఇంటెన్షన్ తప్పు కాదు. ఇదైతే నేను క్లియర్గా నిన్నే చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. అన్నిసార్లు అంటే ఎవరినైనా బిగ్ బాస్ పర్సనల్గా ఈగో అట్ట ఉండొచ్చు. నేను తలుపులు తెలిసినప్పుడు సోనియా సారీ చెప్పినప్పుడు కూడా నేనేం తప్పు చేశాను, నేనేం చేయలేదు కదా అని ఆ తర్వాత బిగ్ బాస్ని అడిగి సారీల గురించి ఆ విషయం కూడా మాట్లాడారు నాగార్జున గారు. తలుపులు తెరిచి సోనియా చెప్పింది సారీ చెప్పంటే నేనేం చేశాను, నేనేం చేయలేదంటే ఈయన ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, సార్ నేను మళ్ళీ ఇలాంటి తప్పులు చేయను అని చెప్పి దండం పెట్టి, నేను ఇంకా ఇలాంటి తప్పులు లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపో, ఇంక గెట్ అవుట్, నేనైతే రెడ్ కార్డ్ ఇచ్చేసా, ఇంకా బిగ్ బాస్కి నేను ఏం చెప్పను, నువ్వు బిగ్ బాస్ని రూల్స్ నేనే తప్పను, నువ్వు ఎలా తప్పావు అని గట్టిగా, మామూలుగా కాదు, ఇంకా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం గ్రౌండ్ మొత్తం బద్దలు కొట్టేలా ఆడుకున్నారు అభయ్ని. అభయ్కి ఇంకా నో సౌండ్, నో వాయిస్, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మొన్నటి దాకా చేసిన వాయిస్ అంతా తుస్సం అయిపోయింది. ఇప్పుడు పొగలు కొట్టుకుతున్న బుస్ 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 అంటూ పొగలు కొట్టు అలా సైలెంట్గా నుంచోవలసి వచ్చిన పరిస్థితి ఉంది. అండ్ మరీ చెయ్యొచ్చు, మరీ కొన్ని ఓవర్ డైలాగులు వేసుకున్నాడు. ఆయన పోయి ఆయనే తోకున్నాడు అన్నట్టు మరీ ఓవర్ డైలాగులు, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్స్ప్రెషను. మన బాబీ సినిమా అది మిరపకాయ సినిమాలో ఉంటుంది కదా, మరీ ఓవర్ ఎక్స్ప్రెషన్, ఓవర్ డైలాగులని అలాగే ఉంది ఈయన పరిస్థితి ఇక్కడ. సో ఇంకొక కన్సెషన్ ఇచ్చి హౌస్ మేట్స్ని అడిగారు ఏం చేద్దాం అంటే, అందరూ కూడా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం సార్, మనిషికి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఒక్కొక్కరు ఆదిత్య గారు చెప్పారు, అది బాగా అనిపించింది నాకు. ఏం చెప్పారు ఆయన, సెకండ్ ఛాన్స్ ఉండాలి, ప్రతి మనిషికి ఒక సెకండ్ ఛాన్స్ ఉండాలని. ప్రేరణ చెప్పింది క్యాన్సర్ క్యాన్ బి క్యూర్డ్, క్యాన్సర్ కూడా నయం అవ్వచ్చు కదా సార్, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఇది కూడా బాగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ అందరూ కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనే కోరుకున్నారు మనస్ఫూర్తిగా. నాకు చాలా బాగా అనిపించింది ఈ విషయంలో. ఎందుకంటే అభయ్ ఒక మంచి ప్లేయర్, ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో టాప్ 5లో ఉండాల్సిన ప్లేయర్ ఆయన. ఇలాంటి చీఫ్ అయిన తర్వాత అండ్ సోనియా ఆయన కొంచెం ఓవర్ స్ట్రాటజీలు, ఓవర్ థింకింగ్ కొంచెం తగ్గించుకుని కొంచెం బెటర్గా ఆలోచించి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. బట్ స్టిల్ ఆయన కంబ్యాక్ ఇస్తాడని నేను అయితే గట్టిగానే నమ్ముతున్నా. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ, థ్యాంక్ గాడ్ నేను ఈయన టీంలో లేను అనేది, ఈవిడిని గురించి తర్వాత మాట్లాడుతున్నాను. నాగార్జున గారు అదే చెప్పారు, చూసావా హౌస్ మేట్స్ అందరి ఒపీనియన్, ఇది అందరి ఒపీనియన్ కాదు సార్, విష్ణుప్రియ మా ఒపీనియన్ మాత్రమే, మిగతా వాళ్ళ టీమ్మేట్స్ అందరూ ఆయన గురించి హ్యాపీగానే ఉన్నారు, అదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత అభయ్ చేత సారీ చెప్పించి సాష్టాంగంగా నమస్కారం పెట్టించి, ఓకే ఇంకా నువ్వు ఉండొచ్చు, ఇలాంటి మిస్టేక్స్ ఎవరూ చేయకండి, ఇలాంటివి చేశారంటే ఇంకా డైరెక్ట్గా ఇంక నెక్స్ట్ చెప్పేది తోసేయడమే, జాగ్రత్తగా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ఆడండి అని క్లియర్గా చెప్పేశారు నాగార్జున గారు. ఇంతటితో అభయ్ ఘట్టం ముగిసింది. నెక్స్ట్ అమ్మాయిలు నుంచోండి, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అని అడిగితే ఫస్ట్ యష్మి నేను 100% ఇచ్చానండి. విష్ణుప్రియ ఇక్కడ సానభేద దండ ఉపాధ్యాయులు అంటుంది, ఉపాధ్యాయులు అంటుంది. తర్వాత పృథ్వీని అడిగి వాళ్ళకి తెలియదు, ఎవరికైనా తెలుసు అంటే అది ఉపాయం అని నాగార్జున గారు చెప్పారు. మీరు తెలుగు తాగలయ్యా అని అందాం అనుకున్న ప్రేక్షకులు టీవీ నుంచి చెప్పిన వాళ్ళకి వినపడదని ఊరుకున్నట్టున్నారు. సానభేద దండోపాయాలు అంటారు, సానభేద దండోపాయాలు. సర్లేదు, ఇది అంతా మనం తర్వాత సీత ప్లేడ్ వెల్ అని చెప్పారు. ప్రేరణ డీసెంట్ అండ్ బెస్ట్, నాట్ డీసెంట్ అంటే క్యారెక్టర్ లెస్ అని కదా, దాని గురించి తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వెల్ ప్లేడ్ ఆల్ ద గర్ల్స్ అని చెప్పి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి ప్రైజ్ మనీని 11,60,000 చేస్తున్నా. ఇంతకుముందు 5,60,000 దాన్ని 11,60,000 చేస్తున్నా. ఎంజాయ్
డూ ఫెస్టివల్ అని చెప్పారు. దే విల్ హే 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 అంటూ ఫెస్టివల్ మొదలెట్టారు వీళ్ళు. ఇక నెక్స్ట్ ప్రేరణాన్ని నుంచోబెట్టి వాట్ ఎవర్ యూ వాంట్ కనెక్ట్ ప్రేరణ విత్ విష్ణు అంటే ప్రేరణకి విష్ణుప్రియకి గుడ్డుతో మొదలైన గోళ్ళ గుడ్డుతోనే ముగించారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ప్రేరణ ఏదైతే క్యారెక్టర్లెస్ ఉందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే ఈమె క్లారిటీగా ఆమెకి నా మీద ఇంటెన్షన్ లేదు సార్, ముందు నుంచి నేను ఎప్పుడైతే గుడ్డు కోసం నామినేట్ చేసినప్పటి నుంచి గజ్జె పెట్టుకుంది, నేను ఏం చేసినా దాన్ని కోపంగానే చూస్తుంది, నేను కొన్ని మాటలది నీకు నా సత్తా చూపిస్తాను నాకుతో పెట్టుకోకు ఆయన వచ్చిన తర్వాత రక్కింది. సీత నన్ను హోల్డ్ చేస్తున్న టైంలో ఆవిడకి అవసరం లేకపోయినా ఆవిడ వచ్చి రక్కిందంటే సీత ఆవిడ ఒకే టీం కాబట్టి వస్తారమ్మా, అందులో తప్పు లేదు. నేను రక్కిందంటున్నావు, సీత రక్కలేదు అంటుంది, నువ్వేమో సీతను తన్నుతున్నావు. ఇదంటే అంటే నేను సీత హోల్డ్ చేసింది సార్, నేను లెగాలి అని గెంటడానికి ఇంక నాకు స్కోప్ లేక తన్నుతున్నా, బట్ మీకు ఆ ఇంటెన్షన్ మీకు కనిపించలేదమ్మా. ఆ పక్క కెమెరాని చూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, పక్క నుంచి ఎదురు నుంచి ఏమవుద్దు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ క్యారెక్టర్లెస్ అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. అంటే లేదు సార్ క్యారెక్టర్ లెస్ అనింది ఆవిడ, ఇంతకుముందు క్యారెక్టర్ చేంజ్ అవుతుంది ఆ ఇంటెన్షన్తో క్యారెక్టర్ వచ్చేది, కానీ దాన్ని బట్టి ఇమీడియట్గా క్యారెక్టర్ లెస్ అని వచ్చేసింది సార్. క్యారెక్టర్ లెస్ అంటే యూనివర్సల్గా ఒకటే పదం, నువ్వు ఫియర్లెస్ అనొచ్చు, లేకపోతే సెన్స్లెస్ అనొచ్చు, లేకపోతే బ్రెయిన్లెస్ అనొచ్చు, ఏమైనా ఏదో లెస్ పెడితే సరిపోయేదానికి క్యారెక్టర్ తీసేసి ఏ లెస్ పెట్టినా లస్సీలా తాగేసేవాడు, ఆమె లస్సీలా ఫీల్ అయ్యేది. నువ్వు క్యారెక్టర్ పెట్టేటప్పటికీ అది ఏదో అయిపోయింది ఆమెకి. సో నువ్వు మాత్రం అలా అనడం తప్పు, లెస్ ముందు క్యారెక్టర్ పెట్టడం చాలా తప్పు. క్యారెక్టర్ తీసేసి ఏ లెస్ పెట్టుకున్నా బాగానే ఉన్నావు అని నాగార్జున గారు కన్క్లూడ్ చేశారు. అదే ఇందాక అనుకున్న బిందులు కుళాయి దగ్గర బిందుల కోసం కొట్టుకునే వాళ్ళ కొట్టుకుంటున్నారు, కొంచెం సంస్కారం వాడండి, చదువుకున్నారు కదా, మీ ఇద్దరు మాటలు తోలుతున్నారు. అని విష్ణు ప్రేరణకి బాగానే క్లాస్ పీకారు. సరే ప్రేరణ ప్రేరేపణతో కొంచెం సైలెంట్ అయింది. దాని తర్వాత దోశ కన్ఫ్యూజన్ గురించి వచ్చింది వీడియో. ఆ రోజు మనం ఏదైతే మాట్లాడుకున్నాం దోశ గురించి, నేను ఏదైతే చెప్పానో పర్ఫెక్ట్గా అవే జరిగింది. అక్కడ మణికంఠ మధ్యలో దూరి ఓవర్ యాక్షన్ చేసాడు. ఆ అమ్మాయి దోశ వేసిన ఇంటెన్షన్ కూడా కరెక్ట్గా చేసి ఇలా తిప్పింది అంతే. సో నాగార్జున గారు చెప్పారనమాట, నువ్వు చాలా అడిగా, నేను ఎప్పటికీ ఆ ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నాను సార్, నాకు ఇంటెన్షన్ తప్పు అనిపించింది. ఎవడరా నువ్వు ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నావు కొత్త మళ్ళీ అన్నట్టు నాగార్జున గారు కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కామ్గానే ఉండి, నువ్వు నీ ఇంటెన్షన్ ఏంటి, నీ గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. నువ్వు ఎవడరా మధ్యలో వెళ్ళి దూరి ఆవిడకి దోశ వేయమన్నమే తప్పు, వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో దూరి ఆమె ఇలా వేయకూడదు అలా చేయకూడదు అని నువ్వెవడు అసలు అంటే అలా. అప్పటికీ నువ్వు ఆయన ఏదో మాట్లాడి చెప్పింది చాలు, కూర్చో, నేను చెప్తున్నాను కదా నువ్వే తప్పు చేసేవాడు, నేను తప్పు చేసి ఉంటానేమో సార్, జైలో నువ్వే తప్పు చేసావు పూజా అని గట్టిగానే నాగార్జున గారు ఆయన స్టైల్లో చెప్పారు. మంచిది. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని నిఖిల్ని అడిగారు, పృథ్వీని అడిగారు, ఆ ఏమైపోయింది అందరిని అడిగితే అందరూ కూడా ఆమె వేసింది నాకు ఇంటెన్షన్ అయితే తప్పు కనిపించట్లేదు సార్. ఆ తర్వాత ప్రేరణ వెళ్ళి ఆవిడ తినిపించింది, అదంతా సెటిల్ చేసుకుంది, వెళ్ళండి. ఆ తర్వాత ప్రేరణ కూడా ఆమె చెప్పింది, విష్ణుప్రియ మధ్యలో చేసిన ఓవర్ యాక్షన్ జైల్లో వేసినట్టు చెప్పాను కదా, దేన్ని ఆ రోజు కూడా చెప్పాను నేను, దేన్ని నేను ఎక్స్టెండ్ చేయడంలో విష్ణుప్రియ మాస్టర్. ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పడం, ఎదుటి వాళ్ళ మీద కలిపించి చెప్పడంలో ఆవిడ ఈ ఎక్స్పెక్ట్ అయిపోయింది. ఇంకా దాని గురించి మనం ఏం చేయలేం. ఓకే. దాని తర్వాత ఇంటెన్షన్ల మీద కాదు, నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్పి, నువ్వు ప్రేరణ క్లియర్లోనే ఉన్నావు కదా, అట్లీస్ట్ నువ్వే వెళ్ళి మీ లీడ్ని అడగాల్సింది కదా అని ఈ సజెషన్స్ ఇచ్చారు. ఫైనల్గా అయితే ఇక్కడ కన్క్లూజన్లో మణికంఠ చేసింది, మధ్యలో దూరం మణికంఠ దాన్ని ఎక్స్టెండ్ చేశాడని అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. ఆడియన్స్తో సహా నాతో సహా అందరికీ ఇచ్చేశారు. వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ నాగార్జున గారు. ఆ తర్వాత విష్ణు అండ్ ప్రేరణ మధ్య మొదలైన గుడ్డు విషయాన్ని 5 గుడ్లు తెప్పించి విష్ణుప్రియకి తినమన్నారు. 5ను అట్లీస్ట్ ఒకటే తిన్నావా అని, ఇంకోటి ప్రేరణ నువ్వు తినంటే సార్ అంటే 2 లా పాయింట్లు చెప్పేసి సార్ నేను గుడ్డు తినేస్తాను సార్ అని తినేసింది. ఆ తర్వాత మణికంఠని పృథ్వీని అడిగారు. రెడ్ ఎగ్ పృథ్వీని నుంచోబెట్టి మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఆయన అగ్రెషన్ గురించి, ఆయన వర్స్ట్ బిహేవియర్ గురించి ఇంకా కొంచెం గట్టిగా చెప్పాల్సింది, బట్ టైం లేదని కొంచెం తక్కువే. అంతా బాగానే ఆడుతున్నావు కానీ అంతా బాగానే ఉంది కానీ అల్లుడు నోట్లో శనివాడు నీ ముక్కు మీద కోపం ఉంటుంది. నేను లేదు సార్, నేను వాళ్ళు భయపడ్డానికి చేశాను, నువ్వు భయపడ్డానికి చేసావో నువ్వు ఓవర్ యాక్షన్ చేసావో మాకు అర్థమైంది, కానీ మూసుకుని చెప్పింది ఇను అని సున్నితంగా శాంతంగా చెప్పారు నాగార్జున గారు. ఇదేని ఆయన స్టైల్లో చెప్పారనమాట. సో ఇక్కడతో
పృథ్వీ గట్ట ముగిసింది. ఈయనకి ఇంకా అర్థం కాదు. ఎఫ్ వర్డ్స్ గురించి కూడా చెప్పారు. ఇది సెకండ్ టైం చెప్తున్నా. ఇంకోసారి ఇంక చెప్పడాల్లో డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇచ్చేసి తోసేయడమే బయటికి. ఈసారి నీకైతే వీళ్ళని అడిగిన పర్మిషన్లు ఏమి ఉండవు, డైరెక్ట్గా తోసేయడం అని చెప్పి క్లారిటీగా మాట్లాడారు నాగార్జున గారు. తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి యష్మి హగ్గుల గురించి ఆమె అన్కంఫర్ట్ ఫీల్ అవ్వడం గురించి చూపించి ఏదో యాక్షన్ చేయగరే, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అన్నప్పుడు మూసుకుని కూర్చో. ఆ రోజు బాత్రూంలో కూడా ప్రేరణని వెళ్ళిపోతున్న అమ్మాయిని ఆపి మరి హగ్ చేసుకుని, ఇంకా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద. ఇలాంటి ఎదవయాలు ఏమంటే మళ్ళీ కూతురు అని మాట్లాడుతుంటావు. ఇక్కడ కంట్రోల్లో ఉండు. నువ్వు వచ్చింది ఏంటి ఆడడానికి, ఇక్కడ సరసాలు ఆడడానికి కాదు, గేమ్ ఆడడానికి. అందుకని మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని క్లారిటీగా అందంగా వివరించారు నాగార్జున గారు. అండ్ దాని తర్వాత ఎక్కడితో అయిపోయింది, వాళ్ళకి ఆయనకి ఆ వీడియోలు చూపించి నీ హద్దుల్లో నువ్వు ఉండు, సరిహద్దులు దాటకు అని క్లారిటీగా క్లియర్ చెప్పి, నా ఇంటెన్షన్ నా బొంగు పోషాను అని ఏదో చెప్పాడు, కానీ అంత లేదు. కొంచెం అతి క్యాండిడేట్ మనకు తెలిసిందే కదా, వర్స్ట్ క్యాండిడేట్ నాకైతే అస్సలు నచ్చడు. దాని తర్వాత సోనియాని నుంచోబెట్టి నువ్వు విన్ అవ్వాల్సింది కదా, సెల్ఫ్ డౌట్ మీద నువ్వు నిఖిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఓడిపోతానని కదా తీసుకున్నా, అలాంటి సెల్ఫ్ డౌట్లు వద్దు. ఆ తర్వాత ఆదిత్యతో ఇంప్రూవ్ అయింది, కొంచెం పెద్దరికం తగ్గించుకొని సజెషన్లు ఆపేసి ఆట మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పారు. ఆ తర్వాత నిఖిల్కి కంగ్రాచులేషన్స్ చెప్పి నిన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తారు చూద్దాం, 3 సార్లు చీఫ్ అయ్యావు కదంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సార్, అదే భయంగా ఉంది అని చెప్పాడు. ఏం పర్లేదు, నువ్వు చేయగలవు, ఐ నో దట్ అని చెప్పేసి ఇంతటితో ఎపిసోడ్ ముగించి అందరికీ రేపు ఎలిమినేషన్లో ఎవరు ఉంటారో చూద్దాం అన్నారు. నేనైతే ఈసారి నైనిక అవుట్ అనుకుంటున్నా. ఇంకా నేను ఏ వీడియోలు బయట ఏం చూడలేదు, ఇది నా ఓన్ వీక్ చూసిన తర్వాత అక్కడ ఉన్న అందరి క్రేజ్లు బయట అనలైజ్ చేసుకుని ఎలాంటి రిపోర్ట్స్ ఏమీ చూడకుండా నేను ఇస్తున్న సర్వే. నెక్స్ట్ వీక్ నుంచి నా ఛానల్ నుంచి ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో దాన్ని బట్టి ఆ సర్వేలు కూడా పెడతాను. ప్లీజ్ దాన్ని కూడా మీరు చూసి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. దాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంది ఎవరికి సపోర్ట్ ఉన్నారా అని. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతటికి సెలవు.